ఈరోజు నేను హీరోగా యాక్ట్ చేసి డైరెక్ట్ చేస్తున్న స్విస్ రాజా ఓపెనింగ్ షాట్ని మన ఫిల్మ్ నగర్ సాయిబాబా టెంపుల్లో స్టార్ట్ చేసాం. ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇట్స్ పక్కా కమర్షియల్ యాక్షన్ ఎంటర్టైనర్. నాకు ఎలాంటి ఒకే టైప్లో సినిమా చేయడం ఇష్టం ఉండదు. ప్రతి సినిమా డిఫరెంట్గా చేయాలి. రీసెంట్గా నేను చూస్తే నా లాస్ట్ సినిమా ఆనందం మళ్ళీ మొదలైంది. అవుట్ అండ్ అవుట్ కామెడీ, రొమాంటిక్ కామెడీ చేశాను. ఇది ఎలా అంటే ఒక విత్ అ మెసేజ్ బట్ కమర్షియల్ యాక్షన్ సినిమా. దీనిలో నా క్యారెక్టర్ ఒక ఇండియన్ ఎన్ఆర్ఐ సెటిల్డ్ ఇన్ స్విట్జర్లాండ్, సీక్రెట్ పోలీస్ ఆఫీసర్గా స్విట్జర్లాండ్లో పనిచేస్తాడు. సో అతని వైఫ్కి జరిగిన అన్యాయం కోసం కొన్ని రివెంజ్లు. అది ఎలా అంటే ఇండియాలో స్టేట్ వైజ్ ముంబైలో, హైదరాబాద్లో, కేరళలో, చెన్నైలో ఇలా ప్లేస్లో వచ్చి అతను ఎలా రివెంజ్ తీసుకుంటాడు అన్నదే ఈ సినిమా. ఆల్మోస్ట్ ఒక యాంటీ హీరో లాగా ఉంటుంది ఈ సినిమాలో నా క్యారెక్టర్. బట్ అతని పాయింట్ ఆఫ్ వ్యూలో ఈజ్ రైట్ అంటే ఈజ్ బేసికలీ ఒక సైకో. స్విస్ రాజ్ అనే వ్యక్తి ఒక సైకోలా ఉంటాడు. సో నాకు దీనిలో ఎలా అంటే డిఫరెంట్ గెటప్లకు అవకాశం, ఒకే క్యారెక్టర్ డిఫరెంట్ గెటప్ చేయడానికి అవకాశం ఉంది. జై బాలాజీ మూవీ మేకర్స్ అండ్ మ్యాషర్ ప్రొడక్షన్ కలిసి ఈ సినిమాని తీస్తున్నారు. వర్క్ మొత్తం అయిపోయింది, ఆర్డర్ కూడా అయిపోయింది. డిసెంబర్ లాస్ట్ వీక్లో ఆర్డర్ రిలీజ్ చేసి జనవరి లాస్ట్ వీక్లో సినిమా ప్లాన్ చేస్తున్నామండి రిలీజ్ చేయడానికి. అప్పుడు ఆకాశంలో మాట్లాడి ఇంకొక సినిమా చేయాలి మీతో చేసి చాలా బాగుంటుందని అనుకుంటే, కానీ రొటీన్గా మినిమం బడ్జెట్ కాకుండా హై బడ్జెట్లో హై టెక్నికల్ వాల్యూస్తో చేద్దామనుకున్నప్పుడు ఆకాష్ గారికి ఉన్న సర్కిల్లో తమిళనాడులో చెన్నైలో జై బాలాజీ మూవీ మేకర్స్ ఎన్జే సతీష్ గారు అన్న ద్వారా పరిచయం అయ్యారు. ఆయనే నేను ఈ సినిమా సంయుక్తంగా ప్లాన్ చేశామండి. భారీ బడ్జెట్గా స్విట్జర్లాండ్లో 25 days, మన బెంగళూరులో 1 week, చెన్నైలో 10 days, మళ్ళీ హైదరాబాద్లో 5 days, అలాగా 5 states ఇండియాలో, అలాగే స్విట్జర్లాండ్లో 25 days ఈ సినిమా ప్లాన్ చేశాము. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ ఇది. అండ్ ఇక్కడే కాకుండా ఈవెన్ ఫారెన్లో కూడా మేము షూట్ చేస్తున్నాం సూన్. సో ఆయన ఈవెన్ ఫారెన్లో కూడా షూట్ చేస్తూ తెలుగు అమ్మాయిలకి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఆయన సీరియస్లీ తెలుగు అమ్మాయిలు ఎంకరేజ్ చేస్తున్నారు. సో ఆ ఆనందం 2లో నేను చేస్తున్నా అండ్ ఈ మూవీలో కూడా అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ సార్. అండ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఆకాష్ సార్ అండ్ మై ప్రొడ్యూసర్. ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ దిస్ ప్రాజెక్ట్, ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. థ్యాంక్ యూ. స్విస్ రాజా సినిమాలో ఆకాష్ గారు ఒక మంచి సూపర్ క్యారెక్టర్ ఇచ్చారు మళ్ళీ ఈసారి కూడా. హ్యాపీ ఏంటంటే బ్యాంకాక్, మలేషియా, స్విట్జర్లాండ్ అన్ని కంట్రీలు తిప్పేస్తున్నారు అన్నయ్య, చాలా థ్యాంక్స్. బట్ ఆయన చేసే సినిమాలో ప్రతి సినిమాలు ఇప్పుడు వరుసగా ఒక 3-4 సినిమాలు రిలీజ్కి ఉన్నాయి. అన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వాలి, ఆయన నిలబడాలి. మా టీం అందరికీ అతను సపోర్ట్ బాగా చేస్తాడు అందరికీ. ఆనందం తర్వాత మళ్ళీ మూవీ మంచిగా సక్సెస్ అవ్వాలని సార్కి అలాగే అందరికీ మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు ఆకాష్ సార్కి చాలా థ్యాంక్స్.